ఈరోజు 2025వ సంవత్సరంలో మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మనం ఎలా పరీక్షించుకోవాలి, ఎక్కడ మనము ఆగిపోయాము, ఎక్కడ నిలిచిపోయాము తెలుసుకుంటకు గాను యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు, అలాగే 15, 16, 17 వచనాలు నేను చదువుతాను. ప్రియమైన సంగమా, ఈ సంవత్సరం మనమందరి జీవితాల్లో ఎన్నో సంఘటనలు జరిగాయి. కొందరు సంతోషమును ఆనందమును అనుభవించారు, మరికొందరు కష్టాలు నష్టాలు బాధలనే అనుభవించారు. ఇక చూస్తే అటువంటి పరిస్థితుల్లో మనము ఈ రాత్రి ఇక్కడ ఉన్నాం. ఈ రాత్రి సాధారణమైన రాత్రి కాదు. ఈ రాత్రి వెనకకు చూసి దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చూసుకునే రాత్రి. ఈ రాత్రి ముందుకు చూసి ఆయన మీద విశ్వాసం ఉంచి 2026వ సంవత్సరాన్ని మీ ఆశీర్వాదాలు నాకు ఈ తండ్రి అని నిరీక్షణతో ఆయన వైపు ఆశతో చూసే రాత్రి. కాబట్టి ఈ రాత్రి సాధారణమైన రాత్రి కాదు. మనం చదివిన ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలు మనలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని మోసే నాయకత్వం నుండి మా నాయకత్వం ద్వారా విడిపించాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ మోయాబు దేశమునకు వచ్చేటప్పటికి అక్కడ మోసే చనిపోయాడు. మరి ఇప్పుడు నాయకత్వం ఎవరికి వచ్చింది? యెహోషువకు వచ్చింది. ఇప్పుడు యెహోషువ ప్రజలను నడిపిస్తున్నాడు. దేవుడు చెప్పాడు, యెహోషువ నువ్వు భయపడకు, ఈ ప్రజలను ముందుకు తీసుకుని వెళ్ళు. నేను మీ పితరులకు వాగ్దానం చేసిన, ప్రామిస్ చేసిన ఆ ఆశీర్వాదపు భూమిని నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను. వారందరూ కలిసి దేవుడు మాటల మీద విశ్వాసం ఉంచి వారు ప్రయాణము కొనసాగిస్తూ వచ్చారు. అలా వచ్చి 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 మనము చదువుకున్న వాక్య భాగంలో ఎక్కడికి వచ్చారో చూడండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి నేను చదువుతున్నాను. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ సిద్దీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. ఇప్పుడు వారు ఎక్కడ నుండి వచ్చారు? మోయాబు ప్రాంతము నుండి వచ్చారు. వారు ఎక్కడికి వచ్చారు? సిద్దీము అనే ప్రాంతమునకు వచ్చారు. మొదటగా ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, వారు దేవుడు వాగ్దానాన్ని నమ్మారు, ప్రయాణం సాగిస్తున్నారు. మనవలే మనం ఎలాగైతే ఆశతో 2026వ సంవత్సరము దేవుడు నాకు ఇస్తున్నాడు, 2026వ సంవత్సరంలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని ఆశతో ఎలాగైతే మనము భావించి వెళ్తున్నామో వారు కూడా అలాగే ఆశపడ్డారు. అయితే వారు అక్కడ వచ్చేటప్పటికి అక్కడ చూస్తే వారికి యోర్దాను నది అడ్డుగా ఉంది. నీ తలంపులకు, నీ ఆలోచనలకు ఏదో ఒక సమస్య నీకు అడ్డుగా ఉంటుంది. అక్కడ వచ్చేటప్పటికి యోర్దాను దాటి ముందుకెళ్ళాలి, కానీ వారు వెళ్ళలేకపోతున్నారు. వెనక్కపోతారంటే అమ్మో 40 ఏళ్ళు అరణ్యములో నడిచి 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 వారి ప్రాణాలు సొమ్ముసిల్లిపోయాయి.
వారి పితరులు చనిపోయారు, ఇక మరలా వెనక్కి ప్రయాణం చేయలేరు. ముందుకు వెళ్ళాలంటే యోర్దాను దాటలేరు, వెనక్కి వెళ్ళాలంటే అరణ్యానికి పోలేరు. అయితే దేవుడిచ్చిన వాగ్దానం వారు పొందే ఆ వాగ్దానం ఏమిటంటే పాలు తేనెలు ప్రవహించే దేశము అనగా ఆశీర్వాదము వారికి ఇవ్వబడింది. మరి ఇలాంటి ఈ రాత్రి వారి జీవితాలలో ఒక మార్పు కావాలి, ఒక నిర్ణయం కావాలి, ఒక తీర్మానం తీసుకోవాలి. మనము కూడా ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఈ 25వ సంవత్సరంలో మనము ఎంత నలిగిపోయినా, బాధలు అనుభవించినా, అనారోగ్యాలు పాలైనా, మనము ఒక నిర్ణయం మాత్రము తీసుకోవాలి. ముందుగా పాత జీవితానిక, దేవుడు చెప్పిన ఆశీర్వాదానక, ఇంకా లోకములో ఉండి శాపములో ఉండడానక మనం ఒక నిర్ణయం మాత్రము తీసుకోవాలి. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి వారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? మొదటిగా 1వ చూడండి, ఆ 3వ వచనములో ఉంటుంది, వారు యోర్దాను ఒడ్డునే నిలిచిపోయారు. ఇందాక చదివాం కదా, వారు యోర్దాను ఒడ్డునే నిలిచిపోయారు. ఏమైంది అక్కడ? సిట్టిము నుండి బయలుదేరారు. ఎక్కడి నుండి బయలుదేరారు? వారు మోయాబు నుండి ఎక్కడికి వచ్చేసారంటే సిద్దూం అనే ప్రాంతానికి వచ్చేసారు. సిద్దూం అంటే అర్థం ఏమిటి అంటే ముళ్ళ చెట్లు ఎక్కువగా ఉండే స్థలం. ఆ ప్రాంతంలో అరేషియా అనే పెద్ద జాతి ముళ్ళ చెట్లు ఉంటాయట. ఆ ప్రాంతం అంతా ముళ్ళ చెట్లే. వారు పురుగురోళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, అక్కడ ఏముంటుంది ఏం తెలుసు? అక్కడే వారు గుడారాలు వేసుకున్నారు. ఈ అకేసియా అనే ముళ్ళ చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతము, ఆ సిద్దూము, ఈ స్థలము దేనికి సాదృశ్యముగా ఉందంటే మానవుల యొక్క పాత జీవితానికి, పాప జీవితానికి, శాపకరమైన జీవితానికి గుర్తుగా ఉన్న స్థలం. ముళ్ళు కీడి చేస్తాయా లేదా? బాధ కలిగిస్తాయి, గాయపరుస్తాయి. వాళ్ళున్న స్థలము బాధపరిచేది, గాయపరిచేది, కీడి చేసేది అయిన స్థలంలో వారు మఖా ఉన్నారు. ఈనాడు మనము ఈ లోకమనే సిద్దూములో బాధపరిచే చోట్లు, గాయపరిచే చోట్లు, పాపకరమైన స్థితిలో మనం ఈ రాత్రి ఉండిపోయామేమో ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఈ స్థలము మరి పాప జీవితానికి సాదృశ్యముగా ఉంది. మరి ఏమిటి ఆ పాప జీవితము? ఎన్నో ఏళ్ళు మనం ఇక్కడే ఉంటున్నాము, ఆశీర్వాదాలకు దూరముగా ఉంటున్నాము. సంఖ్యాకాండములో ఈ సిద్దూము కోసం రాయబడింది. 25వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఇశ్రాయేలీయులు సిద్దూములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కారం చేసిరి. అట్లు ఇశ్రాయేలీయులు పాపము చేసినందున దగ్గర 24,000 మంది దేవుడు వారిని మొత్తగా చచ్చిపోయారు. అది 9వ వచనంలో ఉంటుంది. 24,000 మంది చనిపోయారు అక్కడ. ఎందుకంటే వారు ముళ్ళు గల చోట్ల ఉన్నారు, పాపమున చోట్లో ఉన్నారు. పాపము మానవుణ్ణి మరణానికి దారి తీసేలాగా చేస్తుంది. అందుకే దేవుని వాక్యం ఏముంటుందంటే పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే మన దేవుడు ప్రేమమయుడు. ఎవరైతే పశ్చాత్తాపపడతారో, ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ప్రభువా నేను పాపిని అని ఒప్పుకొని ప్రాధేయపడతారో, మన దేవుడు ఏం చేస్తారంటే కరుణా వాత్సల్యం గలవాడు కాబట్టి వారి మీద కృప
చూపిస్తాడు. ఇక్కడ అంటున్నాడు విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనములు, యెహోవా కృప గలవాడు. ఎలాంటి వాడంటే ఆయన యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అంటున్నాడు. ఆయన కృప ఉంది. మనం యాక్చువల్గా పాపులమే, మనలో ఏ మంచి లేదు, ఎన్నిక లేని వారు. అయినా దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నాడు. ఎన్నుకొని మన మీద కృప చూపించి ఆయన కరుణావాత్సల్యత మన మీద ఉంచి మనము నాశనము కాకుండా ఈ సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. అటువంటి వారినైనా మనల్ని దేవుడు కాపాడుతూ వచ్చాడండి. ఈ ఇశ్రాయేలీయుల్ని కూడా అలాగే చేశాడు దేవుడు. ఆ సిద్ధేము నుండి వారిని పిలిచి యోర్దాను వరకు నడిపించాడు. ఇప్పుడు యోర్దాన్ అనేది ఒక పెద్ద నది. యోర్దాన్ అనేది ఏంటి? పెద్ద నది. కొంతకాలంలో యోర్దాను చాలా భయంకరంగా పొంగుతుంది. మన పక్కన ఉన్న ఏరు పొంగితేనే వర్షానికే ఒక 4-5 గంటలు మనం ఈ ఒడ్డుని ఆ ఒడ్డుని నిలబడిపోతాం. ఎందుకంటే అడుగు పెడితే కొట్టుకుపోతామని. మరి ఈ యోర్దాను ఒక గొప్ప నది. ఈ యోర్దాను వారిని భయపెడుతూ ఉంది. ఒకవైపు ప్రజలు అక్కడికి వచ్చారు. యోర్దాను అవతల ఏముంది? కనాను దేశం ఉంది. దేవుడిచ్చిన వాగ్దాన దేశం ఉంది. ఆ వాగ్దాన దేశంలో దేవుని పిల్లలకు ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి అందుకోవాలి వీరు. మరి అక్కడికి వెళ్ళాలంటే వీరు ఈ దేన్ని దాటి వెళ్ళాలంటే యోర్దానును దాటి వెళ్ళాలి. యోర్దానును దాటి వెళ్ళాలి. అక్కడికి వచ్చారు వాళ్ళు. యోర్దానుని దాటి వెళ్ళాలంటే దాన్ని చూస్తే వీరి గుండెలు ఏమయ్యాయంటే, అమ్మ బాబోయ్, ఎంత పెద్ద అడ్డుంది, అడ్డంకుంది, సమస్య ఉంది, దాన్ని మేము దాటి వెళ్ళగలమా? నిరాశ, నిస్పృహ, కృంగుదల వాళ్ళకు వచ్చేసాయి. 3 రోజులు అక్కడ ఉండిపోయారు. 3 రాత్రులు అక్కడ ఉండిపోయారు. ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఏదో ఒక సమస్యతో నువ్వు వచ్చి ఉంటావు. నీ గుండెల్లో, నీ మనసులో, నీ హృదయంలో ఏదో గూడు కట్టుకున్న, ఎవరికి చెప్పలేని, ఎవరికి వ్యక్తం చేయలేని బాధ, సమస్య నిన్ను చుట్టుముట్టి నిన్ను బాధ పెడుతూ ఉన్నప్పుడు, ఆ సమస్య తీరని పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు ఇటువంటి భయమే వేస్తుంది. వారికి భయమేసింది. ఆ యోర్దానును చూసి భయమేసింది. ఈనాడు మనకి కూడా ఎన్నో భయాలు, ఆర్థిక సంబంధమైన అప్పులు, ఆర్థిక సంబంధమైన అనేక రకాలైన నష్టాలు, కష్టాలు, అప్పులతో కొంతమంది కూలిపోతూ ఉంటుంటారు. అనారోగ్యాలు, కొంతమందికి ఒంట్లో సరిగా పోగాదు, ఇంట్లో వాళ్ళకి సరిగా పోగాదు, ఏం చేయాలనేది పాలుపోదు, తోచదు. ఇటువంటి పరిస్థితులు ఇవన్నీ మనకేంటంటే దాటలేని యోర్దానులు, దాటలేని నదులు. ఈ యోర్దాను పెద్ద నది. ఈ నది ఎంత పెద్దదంటే దాటి బయటికి వెళ్ళలేనంత పెద్దది. నీకున్న సమస్య కూడా, నీకున్న బాధ కూడా, నీకున్న దుఃఖము కూడా అంతే పెద్దది ఉండొచ్చు. ఈ రాత్రి ఆ దుఃఖం కోసం మనం ఆలోచిద్దాం. ఈ రాత్రి ఆ దుఃఖం కోసం ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతే నీ బ్రతుకు ఇక్కడే ఉండిపోతుంది, కదలని స్థితిలోనే ఉండిపోతుంది. నువ్వు దేవుడి వైపు చూస్తే ఏం చేస్తావంటే నీ కష్టాన్ని మర్చిపోతానా? 31:10 నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడిచుటతో నా ఏళ్ళు గతించుచున్నవి, నా
నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. ఏమంటున్నాడు? నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. స్టిల్ ఈ రాత్రి మీలో చాలా మంది దుఃఖముతో ఉన్నారు. దావీదు కూడా దుఃఖముతోటే ఉన్నారు. ఆ యోర్దాను దగ్గర ఆ ఇశ్రాయేలు ప్రజలు దుఃఖముతో ఉన్నారు, బాధతో ఉన్నారు. వారు అంటున్నారు కదా, తూర్పులు విడిచుచు నా ఏళ్ళు గతించుచున్నవి. ఈ సంవత్సరం అంతా, గత సంవత్సరం అంతా, పోయిన సంవత్సరం అంతా నా బ్రతుకులో ఏమైనా మేలుందా, మంచుందా? ఏమీ లేదు. నా ఏళ్ళు గడుచుచు నా సంవత్సరాలు గతించిపోతున్నాయి. నాకు ఆశీర్వాదం రావట్లేదు, మేలు రావట్లేదు. దుఃఖంతో ఉన్నాను, బాధతో ఉన్నాను, నిట్టూరుతున్నాను, నేను నిట్టూరుతూ ఉన్నాను. కాబట్టి నా దోషము నా మీద నేరారోపణ చేస్తూ ఉంది. నా దోషము నా బలమును గుంజుకుంటుంది, నా దోషము నా బలాన్ని క్షీణింపజేస్తుంది అని బాధపడుతున్నాడు భక్తుడు. మనము కూడా అంతే. సిద్ధీములో ఏ పాపం అయితే చేశామో ఆ పాపాన్ని మనం మోసుకుంటూ యోర్దాను దగ్గరికి వచ్చాము. సిద్ధి మనగా ఏమని చెప్పాను? పాపము, అది పాపం ఉన్న చోటు. అక్కడ మన గుడారాలు ఉన్నాయి. ఆ పాపమును మోసుకొని మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే యోర్దాను దగ్గరికి వచ్చాము. ఆ యోర్దాను ఏం చేస్తుందంటే నిన్ను భయపెడుతుంది. నిన్ను లోపలికి వెళ్ళనేమో, నిన్ను బయటికి, నిన్ను దాటనేమను, నన్ను దాటనేమో, నన్ను భయపెడుతుంది. ఈ ఇశ్రాయేలుని కూడా ఆ యోర్దాను అనే నది భయపెట్టింది. యెహోషువ గ్రంథంలోనే మనం చూస్తే 3వ అధ్యాయము 14వ వచనం చూస్తున్నాం. చదవండి ఒకసారి. కోతకాలం అంతా యోర్దాను తన గట్లన్నిటి మీద పొర్లి బారును. కోతకాలం అంతా ఈ యోర్దాను నది ఏం చేస్తుందట? దాని గట్ల అంచుల వరకు పొర్లి పొంగేస్తుందట. ఒక్కోసారి చూడండి, కాలువలు ఉంటాయి. కాలువలు బాగా వరదలు వచ్చేసినప్పుడు ఈ అంచు వరకు నీరు వచ్చేసి వేగంగా వెళ్ళిపోతూ ఉంటాయి. దాంట్లో ఎవడైనా కాలు పెడితే ఏమవుతాడు? కొట్టుకుపోతాడు. ఇటువంటి సమయంలో ఆ నది యొక్క లోతు 12 అడుగులు. ఒక మనిషి ఎంత అయిపోతే 6 అడుగులు, ఎంతకు రెట్టింపు హైట్, అంత లోతు. దాని వెడల్పు 1 కిలోమీటర్న్నర. ఎంత లోతైన దానిని, ఎంత వెడల్పైన దానిని మరి ఏ మనుషుడైనా దాటి వెళ్ళగలడా? అక్కడ బంగారం ఉంచినా, అక్కడ వజ్ర వైడూర్యాలు ఉంచినా మరి ఆశీర్వాదం ఉందన్నాడు దేవుడు. వీళ్ళకి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ అది దాటి వెళ్ళలేని పరిస్థితి. ఈనాడు మనకు దేవుడు 2026లో నీకు ఆశీర్వాదం ఉందని చెప్తున్నాడు. ఈ 2025లో నువ్వు చేసిన దైవ వ్యతిరేక పనులు, నువ్వు చేసిన పాపములు, నువ్వు చేసిన దైవ విరుద్ధమైన కార్యములు నిన్ను యోర్దాను దగ్గర నిలబెట్టేసి నిన్ను నేను కదలనివ్వను, నిన్ను ముందుకెళ్ళనివ్వను, నిన్ను ఆశీర్వాదము తీసుకోనివ్వనని కమాండ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ రాత్రి నీకు చాలా ముఖ్యమైన రాత్రి. ఈ రాత్రి సంవత్సరం ముగింపైపోయి కొత్త సంవత్సరంలోకి ప్రవేశించే రాత్రి. ఈ రాత్రి నీకు విశ్వాసిగా అతి విలువైన రాత్రి. యోర్దాను దాటాలి, ఎలాగైనా దాటాలి యోర్దాను. ఈ రోజు నువ్వు ఈ రాత్రిని దాటాలి. 2025 రాత్రిని నువ్వు దాటాలి. 2026కి నువ్వు వెళ్ళాలి, యోర్దానును దాటాలి. ఇక రెండవదిగా ఏమిటి అంటే, యోర్దానుకు నువ్వు వెళ్ళాలంటే మొదట నువ్వేం చేయాలంటే ఈ రాత్రి నువ్వు పరిశుద్ధపరుచుకోవాలి. యోర్దానుకి వెళ్ళాలంటే రెండవదిగా ఏం చేయాలి? యోర్దాను దాటాలంటే
నువ్వేం చేయాలి? ఈ రాత్రే, రెండవదిగా ఈ రాత్రి నువ్వు పరిశుద్ధపరచబడాలి. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి. ఏమిటండి ఆ అద్భుత కార్యాలు? నీ సమస్యను నువ్వు అధిగమించాలి. నీ అనారోగ్యాన్ని నువ్వు దాటి వెళ్ళాలి. నీ బాధలు, నీ కష్టాలు, నీ నష్టాలు అన్నిటినీ ఓవర్టేక్ చేసుకుంటూ ఈ రాత్రి నువ్వు వెళ్ళగలగాలి. యెహోషువ అంటున్నాడు వారితోటి, ఇశ్రాయేలీయులారా, మీరు అపవిత్రులుగా ఉన్నారు. యోర్దానును దాటాలి, సమస్యను అధిగమించాలి. కాబట్టి మీరు ఈ రాత్రి ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఈ రోజు మీరు పరిశుద్ధులుగా ఉండాలి. అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతమును అనుభవించాలంటే మీరు ఏం చేయాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. యోర్దాను దాటాలంటే మన బలం చాలదండి, మన శక్తి చాలదండి, మన మేధస్సు చాలదు, మన ఆలోచన చాలదు, మన ప్లాన్స్ చాలవు. అది చాలా బలమైనది. మన ఎదుట ఉన్న మన సమస్యలు కూడా చాలా బలమైనవి, దృఢమైనవి, ఎత్తైనవి. నువ్వు దాటలేనివి. ఆ యోర్దానుని దాటాలంటే మన శక్తి చాలదని మనం చెప్పుకున్నాం. ఆ శక్తి లేని మనం ఏం చేయాలంటే దేవుణ్ణి సమీపించాలి. దేవుణ్ణి సమీపించాలంటే నువ్వు శిథిలంలో ఉన్నావు, పాపిగా ఉన్న నువ్వు దేవుణ్ణి సమీపిస్తే దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. మనము మురికివారము, ఆయన పరిశుద్ధుడు. అపవిత్రులము, ఆయన పవిత్రుడు. మరి ఎలా అంటే మనము పరిశుద్ధులం అవ్వాలి. అంటే నీ పాపాలు ఈ రాత్రి యేసయ్య రక్తములో కడిగేసుకోవాలి. ప్రభువా, నాలో ఏమన్నా పాపాలు ఉంటే ఈ రాత్రి నీ రక్తంలో కడిగేసుకుంటున్నానయ్యా. అపవిత్రత పోయేలాగా నన్ను కడుగుమయ్యా. ఎందుకంటే నువ్వు మాకు ఒక వాగ్దానం ఇచ్చావు. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి విడిపిస్తుందని నేను గ్రహించాను. నీ రక్తము ద్వారా నేను శుద్ధీకరణ పొందాలి, పవిత్రుని అవ్వాలి, పరిశుద్ధురాలను అవ్వాలి. అప్పుడే నువ్వు ఇచ్చే ఆశీర్వాదం నేను పొందగలుగుతాను. ఇప్పుడు మీరు పవిత్రులైన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతారు, దేవుడి వెంట నడవగలుగుతారు. అంతేగాని పాపిగా ఉన్నప్పుడు దేవుడి వెంట నువ్వు నడవలేవు. పాపిగా ఉన్నప్పుడు దేవుడిని పట్టుకుని నువ్వు ఉండలేవు. పాపిగా ఉన్నప్పుడు దేవుడిని నువ్వు వెంబడించలేవు. ఇప్పుడు వెంబడించాలంటే మనం ఏం చేయాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. మరి మూడవదిగా ఏమిటంటే పరిశుద్ధులమైన మనము ఆయన్ని వెంబడించాలి. ఈ రాత్రి నువ్వు ఎవరిని వెంబడించాలని నిర్ణయించుకున్నావు? చాలా మంది అనుకుంటారు నేను నాకు నచ్చిన వారిని నేను వెంబడిస్తానండి, వాళ్ళని ఫాలో అవుతాను. కాదు, సృష్టికర్త, నిన్ను పోషించేవాడు, నిన్ను కాపాడేవాడు, నీ దేవుడైన యేసయ్యను నువ్వు వెంబడించాలి. ఆయన వెనక్కి వెళ్ళాలి. చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనములో, మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవటం చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడించవలెను. నిబంధన మందసం కోసం చెబుతున్నాడు ఇక్కడ. ఈ మందసము ఒక పెట్టెతో చేయబడింది, చెక్కతో చేయబడింది. ఆ మందసములో పదార్థాలు ఉన్నాయి. ఆ మందసములో మన్నా ఉంది. ఆ మందసములో చిగురించిన ఆరోన కర్ర ఉంది. ఇవన్నీ ఈ మందసము ఎవరిని చూపిస్తుందంటే మన ప్రియుడైన యేసయ్యను చూపిస్తుంది. నువ్వు యేసయ్యను వెంబడించాలి. నిజముగా విశ్వాసులు
సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి వెంబడించరు. వారి స్వంత ప్లాన్లు వారికి ఉంటాయి, వారి ఆలోచనలు వారికి ఉంటాయి, వారి మార్గాల్లో వారు వెళ్తారు. అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరిని ఎక్కడికి వస్తారు? దేవుడి దగ్గరికి వస్తారు. వాక్యం ఏమంటుందంటే దేవుడు ముందుండాలి, నువ్వేం చేస్తున్నావంటే నువ్వు ముందుంటున్నావు. నీ ఆలోచనలు, నీ పనులు, నీ ప్రణాళికలు అన్నీ ముందుకెళ్ళిపోతున్నాయి. అవి ఫెయిల్ అయిన తర్వాత అవన్నీ ముందుకెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఎవరిని పెడుతున్నావంటే కనుక దేవుణ్ణి పెడతావు. ఆ అపజయం వచ్చిన తర్వాత, విఫలమైపోయిన తర్వాత నువ్వు ప్రభువా ఎందుకు ఇలా జరిగింది, నేను ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాను, నాకు ఎందుకు విజయం రావట్లేదు అని బాధపడుతున్నాను. ఇక్కడ దేవుడు నీ నుండి గౌరవాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ముందు వెళ్ళాలి, ఆయన వెనక నువ్వు వెంబడించాలి. ఆయన ఆలోచన చెప్పాలి, ఆయన ఆలోచన నువ్వు ఆ ప్రకారంగా చేయాలి. కాబట్టి మనము దేవుణ్ణి వెంబడించాలి. ఇక్కడ పేతురు చూస్తే యేసుప్రభు వారు ఆరోహణ అయిపోయిన తర్వాత ఆయన చెప్పాడు, శిష్యులందరికీ చెప్పాడు యేసుప్రభు వారు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం, నా రాజ్యం కట్టండి. పేతురు నువ్వైతే నాకు మహా ఇష్టం, నీ మీద నా సంగమును కడతా, నువ్వు పెట్రస్ పండవు అని చెప్పినప్పుడు పేతురు ఒబే అయ్యాడు. కానీ చాలా తక్కువ సమయంలోనే నీరు గారిపోయాడు, ప్రభువుకి దూరం అయిపోయాడు. ఇప్పుడు గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ శిష్యుని కూడా, ఎవర్రా యేసు ప్రభు మనతో లేడు కదా, 21 యోహాను 21లో ఉంటుంది, మనతో లేడు కదా, మనం ఎలా బ్రతుకుతాము, రండి నేను పడవ తీసుకుని వల పట్టుకుని చేపల వేటకి వెళ్తున్నాను అంటే, అక్కడ ఉన్న శిష్యులు కూడా మా గురువు గారే ప్రభుని విడిచిపెట్టి పడవెక్కి వల పట్టుకుని చేపల వేటకి వెళ్ళిపోతుంటే మేమే పట్టువారము అనుకుని, మేము వస్తాం నీతో, మేము వస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళవా అని చెప్పి వాళ్ళు ఎక్కేశారు. తాను చెడ్డ కోతి మనకల్లా చెడగొట్టింది అంటారు కదా, ఇలాగే. మరి అప్పుడు వీళ్ళు రాత్రంతా సముద్రంలో వలేశారు. ఎప్పుడు వలేసినా వాళ్ళ భూకొల్లలుగా ఎన్నో చేపలు తెచ్చేవారు. ఇప్పుడు రాత్రంతా వల వేసిన వారికి ఒక్క వ్యక్తి కూడా పడలేదు, చిన్ని చేప కూడా పడలేదు. అంత పెద్ద సముద్రంలో ఒక్క చేప కూడా పడలేదు. ప్రభువు లేకుండా నువ్వు ఏ పని చేసినా నీకు జయము రాదు, విఫలమే. అందుకే ఏ పని చెయ్యాలన్నా ముందు దేవుణ్ణి పెట్టుకుని చెయ్యి, దేవుణ్ణి అడిగి చెయ్యి, ఆయన ఉద్దేశ ప్రకారముగా చెయ్యి. వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు కానీ ఆ కష్టానికి ఫలితం మాత్రము. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువును ముందు పెట్టుకోవాలి. ఇక ఆఖరుగా చూస్తే మనము యోర్దాను ఒడ్డుకు వచ్చాము, పరిశుద్ధులమయ్యాము, ఆయన్ని వెంబడించాము. ఇప్పుడు దేవుడు అద్భుతం చేయడానికి అక్కడ యాజకులు లేపుతున్నారు. యాజకులు దేవుని సన్నిధైన మందసమును మోస్తున్నారు, దేవుణ్ణి మోస్తున్నారు. ప్రజల వారి వెనకాలన్నారు. యాజకులు యోర్దాను పొంగి వారిని ఎప్పుడైతే కాలు పెడతారో లాక్కుపోతారని చూస్తుంది యోర్దాను నది. 3వ అధ్యాయం యోసువ 3:15. అప్పుడు ఆ మందసం మోయి వారు యోర్దానులో దిగిన తర్వాత మందసం మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పై నుండి పారు నీళ్లు బహుదూరమున సారోతన్నొద్దనున్న ఆదామన పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాయి. వారు యోర్దాను పొంగిపోతుంది, అడిగి వేసావా డుమ్మును మునిగిపోతావంతే.
యోసువ యాజకులకు చెప్పు, యాజకులారా మీరు ఆ మందసమును మోసుకొని ముందుగా మీరు యోర్దాను గట్టు దగ్గరికి వెళ్ళి ఆ యోర్దాను గట్టు దగ్గర దాన్ని దిగి మీ పాదములను అలాగే నీటికి తగలనివ్వండి. అలా పాదములను ఏం చేశారండి? ఇలా నీటికి తగలనిచ్చారండి. ఎప్పుడైతే నీటికి తగలనిచ్చారో పర 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 పరమని పడుతూ వస్తున్న యోర్దాను నది ఒక్కసారిగా బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి వస్తున్న నీరు అలా వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ ఆదాముని పురం ఉందట, అదొక చోటు. అక్కడ అలా గోడలా అయిపోయింది. నీరు పారుతుంది కానీ గోడలా నిలబడుతుందా? నీ దేవుడు అద్భుతం చేయు. ఎర్ర సముద్రం చీల్చే దేవుడు, బండ నుండి నీళ్లు రప్పించే దేవుడు, అద్భుతములు చేసే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు ఈ రాత్రి. కాబట్టి ఆదాముని పురం దగ్గర అక్కడ నీరు ఏకరాశిగా నిలబడిపోయింది. ఇంకెక్కడ ఏమవుతుంది? అక్కడ నుండి నీరు రాకపోతే ఇక్కడ ఉన్న నీరంతా డౌన్కి పోయింది. అక్కడ మృత సముద్రం ఉందా, లవణ సముద్రం ఉందా, అదే పోయింది. పోతే ఈ మధ్యలో ఏం ఏర్పడ్డదంటే ఆరిన నేల ఏర్పడ్డది, పొడి నేల ఏర్పడ్డది. ఇక ఎంత నీటి చుక్క కూడా అక్కడ లేదు. లేనప్పుడు ఆ ఇశ్రాయేలీయులు ఏర్పరచుకున్న లేవీయులైన యాజకులు ఆ మందసమును మోసుకొని ఆ నది మధ్యలోకి వచ్చారు. అక్కడ ఎలా నిలబడ్డారు? నిలబడిన తర్వాత ప్రజలందరూ కూడా వారిని దాటుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు? యోర్దాన్ని దాటి దేవుడు వారికి ఇస్తానన్న ఆశీర్వాద భూమిలోనికి అడుగు పెడుతున్నారు. ఈ రాత్రి నువ్వు అదే చెయ్యాలి. ఈ రాత్రి నువ్వు చేయవలసింది ఏంటంటే బలమైన నిశ్చయత కలిగి ఈ 2025లో నాకు ఆగిపోయిన ప్రతి పని ఇక్కడ నుండి జయం పొందే పనిగా మారిపోతుంది. ఈ 2025లో నా ఒంట్లో ఉన్న అనారోగ్యము నాకు స్వస్థతగా మారిపోతుంది. 2025లో నా ఇంట్లో ఏ పనులైతే ఆటంకకరంగా ఉండి మమ్మల్ని బాధ పెట్టాయో అవన్నీ ఒకేసారి దేవుడు అద్భుతంగా దొల్లించబోతున్నాడు. నాకు మేలులు చేస్తున్నాడు, మేలులు చేస్తున్నాడు, ఆశీర్వాదము ఇస్తున్నాడు. యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము కూలిపోయింది, యెరూషలేము పట్టణం నాశనం అయిపోయిన తర్వాత అక్కడ యెరూషలేమును కట్టడానికి దేవుడు జెరుబ్బయలును ఆయన్ని పంపిస్తున్నాడు. అక్కడ ఎన్నో ఆటంకాలు వచ్చేసాయి, అడ్డులు వచ్చేసాయి. భయపడుతున్నాడు జెరుబ్బయలు. నువ్వు భయపడకు. ఎక్కడ? జకర్యా 4:6 ఉంటుంది. ఏమని ఉంటుంది? దేవుడు చెప్పాడు, ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. నువ్వు చెయ్యాలనుకున్న ప్రతి పని నీ శక్తి చేత నువ్వు చేయలేవు, నీ బలము చేత నువ్వు చేయలేవు, నీ ఆలోచన చేత నువ్వు చేయలేవు. మరి దేని చేత చేస్తావంటే దేవుని ఆత్మ చేత మాత్రమే నువ్వు చేయగలవు. కాబట్టి ఇది దేవుడు చేస్తాడు. నీ సమస్య పర్వతములాగైతే అక్కడ అంటున్నాడు కదా, ఓ పర్వతమా నువ్వు ఏపాటిదానివు, జెరుబ్బయలును నువ్వు ఆపు చేయడానికి నువ్వు సమతలమైపోతావు సుమా. నీ ఎత్తు, నీ గర్వం, నీ పొగలు అన్ని అనిచేస్తాను సుమా అంటున్నాడు. కాబట్టి నీ సమస్య పర్వతం వలె ఉంటే ఈ రాత్రి అది లేవులైపోతుంది. ఇద్దరు నేను ఎలా ఎక్కగలనని నీకు బాధ లేదు, అది దేవుడు సమం చేసేస్తాడు. నీ కష్టం యోర్దాను వలె ఉంటే, నిన్ను భయపెడుతూ ఉంటే ఈ రాత్రి ఆ యోర్దానుని దేవుడు ఏం చేసేస్తున్నాడంటే పాయలు చేసేస్తున్నాడు, నీకు దారి చేస్తున్నాడు. ఆ సమస్య
పాయలైపోతుంది. నువ్వు ఈజీగా దాటి ఆశీర్వాదంలోనికి వెళ్ళగలుగుతున్నావు. ఇప్పుడు సిద్ధపడి ముందుకు వేస్తే అదిగో దేవుడు మందసము ఇప్పుడు అడుగు పెట్టిన వెంటనే ఆ మందసము యాజకుల కాళ్ళు ఆ నీటి అంచును తాకిన వెంటనే అందులో మునగ్గానే ఏమైందంటే అది పాయలైపోయింది. మందసం ఎవరండి? ఇప్పుడు యేసుక్రీస్తు. నీ సమస్య ప్రతి దాంట్లోనే యేసుక్రీస్తు జోక్యం చేసుకుంటాడు. ఆ మందసం ఇప్పుడు యాజకులు కాదు అక్కడ గొప్ప, ఆ మందసము గొప్ప. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ రాత్రి నా జీవితంలో అద్భుతం జరగాలంటే ముందు విశ్వాసంతో నేను అడుగు వేయాలి. 2025 నుండి నేను అడుగు 2026లోకి విశ్వాసంతో అడుగు వేయాలి. ముందు అడుగు పెట్టు, తర్వాత మార్గం తెలుసుకుంటుంది. ప్రార్థనతో అడుగు వేయాలి. ఇప్పుడు నువ్వు ప్రార్థనతో 2026లోకి అడుగు వేయాలి. దేవుడు నీకు గొప్ప మార్గాన్ని, ఆశీర్వాదపు మార్గాన్ని తెరిచేస్తాడు. 3వ అధ్యాయము 17వ వచనము ఆఖరు భాగం. యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చింది. ఎంత గొప్ప కార్యం జరిగిందన్న ప్రజల విషయంలో. భయపెట్టే ఆ నది, భయపెట్టే ఆ నీరు, భయపెట్టే ఆ కెరటాల వారిని ఏమీ చేయలేకపోయాయి. యాజకులు మందసం మోసుకొని ఆ నదిలో దిగి నిలబడిన వెంటనే నది పాయలైపోయింది. ఎక్కడో ఏకరాశిగా నిలిచిపోయింది. ఇప్పుడు ఏమైందంటే దారి చేస్తే వారు ఎక్కడికి పోయారు? ఈ ఒడ్డు నుండి, అనగా 2025 అనే ఈ రాత్రి కాలపు ఒడ్డు నుండి 2026 అనే ఆశీర్వాదపు ఒడ్డులోనికి వారు వెళ్ళగలిగారు. ప్రియమైన విశ్వాసి, ఈ రాత్రి పాత సంవత్సరాన్ని వదిలి కొత్త సంవత్సరంలోకి రావాలనుకుంటున్నావా? ఇంకా ఒడ్డునే ఉండాలనుకుంటున్నావా? ఒడ్డునే ఉన్నావంటే నువ్వు పాపాన్ని ప్రేమించి షిత్తీములో ఉన్నట్టే, యోర్దానును చూసి భయపడి వణుకుతున్నట్టే. నువ్వు 2026 అనే ఆశీర్వాదానికి వెళ్ళాలంటే ఈ రాత్రి ఎలా చేయాలి? ఈ రాత్రి పాత సంవత్సరం ముగింపు, కొత్త సంవత్సరం ఆరంభం. నేను యోర్దానును దాటాను, అడ్డంకులు అధిగమించాను, దేవుణ్ణి వెంబడించాను. ఇక అద్భుతాలు, ఆశీర్వాదాలు నావే. నా భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. గుడ్ బై 2025, వెల్కమ్ 2026. దేవునికి మహిమ.